ఇటు చూపించు. అల్లుడు సమస్య ఏమీ లేదుగా. మాట్లాడకుండా రా మావా, నేనే నిన్ను నమ్మొచ్చాను. అల్లుడు నన్ను వదిలే దూరంగా వెళ్ళిపోకురా. నువ్వు నన్ను వదిలేకుండా ఉంటే సరే. అల్లుడు ఇల్లంతా దుర్రకంగా ఉందిరా. అల్లుడు అల్లుడు కొంచెం ముందుకు వెళ్ళి లైట్ వేయరా. డబ్బు వచ్చిన వెంటనే నా పెళ్ళానికి కొంచెం ఇచ్చి ఇంకొంత డబ్బుతో నీ చెల్లెలకి పెళ్లి చేసి ఆ మిగతా డబ్బుతో మనం థాయిలాండ్ వెళ్ళిపోదాంరా. అక్కడ మసాజ్ బాగా చేస్తారంటరా. అక్కడ మసాజ్ చేసే వాళ్ళందరూ ఆడవాళ్ళేనంట. చాలా ముఖ్యం. నోరు మూసుకుని రా మావా. రే నీకేం తెలుసురా, పెళ్ళయిన తర్వాత పెళ్ళం ఎంత చావ కొడుతుందో. ఒక్కసారి నేను థాయిలాండ్ వెళ్ళొచ్చానంటే నా పెళ్ళం జీవితాంతం తనినా ఆ నొప్పులు హ్యాపీగా భరిస్తాను రా. ఏంటి అల్లుడు వెళుతూనే ఉన్నావు, అసలు ఏమీ కనిపించట్లేదే. ఒకవేళ దెయ్యాలు భూతాలు ఉన్నాయని పుకారు సృష్టించారా ఏంటి? పనికిరానేదవ. ఏంటి అల్లుడు అసలు ఏమీ అర్థం కావడం లేదే. రే బల్లిరా, బల్లిని చూస్తేనే ఇలా భయపడుతున్నావే, ఇక దెయ్యాన్ని చూస్తే ఏమైపోతావు? ఎందుకురా భయపెడుతున్నావు? భయంతో ఉచ్చబోయించేలా ఉన్నావు. పొద్దునుంచి అది ఇదని భయపెడుతూనే ఉన్నావు. ఏమలుడు దెయ్యమే ఎదురుగా వస్తే ఏం చేయాలరా? నాకేం భయం లేదురా, ఎందుకంటే రాక్షసు లాంటి దెయ్యాలంటే నా పెళ్ళంతోనే కాపురం చేశాను. నిన్ను తలుచుకుంటే జాలిగా ఉందిరా. దెయ్యాన్ని పక్కన పెట్టు మావా, ముందు ఈ వర్ణ చిత్రాన్ని చూడు. దేవతలా ఉంది. ఇది వర్ణ చిత్రమా లేకపోతే నిజంగా జీవించిన అమ్మాయిని చిత్రంగా గీశారా? ఏంటల్లుడు చూస్తున్నావు? అల్లుడు ఇది చూస్తుంటే ఫోటోలా లేదు, దేవతలాగా ఉంది. మామా ఈ వర్ణ చిత్రాన్ని సరిగ్గా గమనించు. తనేదో మన దగ్గర చెప్పాలనుకుంటుంది కదా. ఓహో ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడే. తన కంట్లో వేదనను పెదాల్లో నవ్వుని దాచుకుంది మామా. రే చాలు ఆపరా ఆపరా. ఆల్రెడీ ఒక పిక్ పాకెట్ లేడీ ఫేస్బుక్ ఐడిని ఓపెన్ చేసినందుకే నువ్వు డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఒక అందమైన లేడీ చిత్రపటాన్ని చూస్తే ఓర్చుకోలేవే. ఒక అమ్మాయితో నువ్వు రారా, లేడీ కనిపిస్తే చాలు డ్రీమ్ సాంగే. ఏం మావా దెయ్యం ఉందన్నారు, పిశాసు ఉందన్నారు, ఒక్క శబ్దం కూడా లేదు. అవును కదా, బోర్ కొడుతుంది. బోర్ కొడితే మనమే అరుచుకుంటే పోలా. అరుద్దామా? 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 ఆగాగు, నేను అరుస్తా. నువ్వరు. కాదు ఇద్దరు కలిసి అరుద్దామా? నేనే దెయ్యాన్ని. శబ్దం ఏంటల్లడు మిమిక్రీ చేస్తున్నావా? నేను కాదు మావా, ఆ శబ్దం నువ్వు చేస్తున్నావు అనుకున్నా. నేను కాదు అల్లుడు, ఆ శబ్దం వేరే ఎక్కడి నుంచో వచ్చింది. దెయ్యం మావా. దెయ్యం కాదురా, పిశాచా. అయ్యా తీసుకొచ్చి ఇరికించింది కాకుండా పిశాచా అంటావా? ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఆహా ఏంటి మావా మందా? మందు మాత్రమే కాదల్లుడు, మన ఇద్దరం పోసుకుని తాగడానికి యూజ్ అవుతున్న గ్లాసులు కూడా తీసుకొచ్చాను. ఎలా మావా? నువ్వు మోనాతో డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళినప్పుడే ఆ గ్యాప్ లో నేను మందు షాప్కి వెళ్ళి వచ్చేసాను. ఇక మీద నువ్వు తన్నడాలు కొట్టడాలు గోతడాలు నాతో పెట్టుకోకూడదు. నువ్వు చదువుకున్న స్కూల్లో నేను హెడ్ మాస్టర్ని రా, నాకు మర్యాద ఇవ్వద్దు. మావా శబ్దం ఎక్కువ వస్తుంది మామా, గమ్మును పోయి మావా.